మొట్టమొదటగా తెలంగాణ చరిత్ర సంస్కృతి ముఖ్యంగా వారసత్వం అనేదాన్ని పరిచయం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిణామ క్రమాన్ని, ఎవరి పరిణామ క్రమాన్ని, మానవ పరిణామ క్రమాన్ని మీకు తెలియజేయడం అనేది జరిగింది. సో ఎప్పుడో క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి మౌర్యుల వరకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఎవరెవరు పరిపాలించారు, ఏ విధంగా కొనసాగింది అన్నది మీకు చెప్పాను. కానీ ఇకపై నుంచి మౌర్యుల అనంతరం నుంచి మనకు నిజమైన తెలంగాణ చరిత్ర అనేది ప్రారంభమైనదిగా భావించాలి. అందులో భాగంగానే మనం ఈరోజు శాతవాహనులు అనేదాన్ని మొదలు పెడదాం. ఈ శాతవాహనుల్లో దాదాపు క్రీస్తు పూర్వం 230 నుంచి క్రీస్తు శకం 230 దాకా వీళ్ళు పాలించారు అన్నది తెలుస్తుంది. అంటే దాదాపు 460 సంవత్సరాలు. Shatavahanas around ruled over more than 460 years, means is around 4 already. It was 4.5 centuries, more than 4.5 centuries. 460 సంవత్సరాల పాలనా కాలంలో వీళ్ళు ఎన్నో మార్పులకు, సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన ఒడిదుడుకులకు కూడా లోనయ్యారన్నది తెలుసు. సో బికాస్ ఆఫ్ 460 years ruling, there was a number of modifications, changes in society, politics, economy, culture, religion, ఇలా ఇన్నింట్లో మార్పు వచ్చాయి అన్నది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటగా మన చర్చకి వెళ్ళడానికి ముందే మొత్తం శాతవాహనుల యొక్క రాజధానులు ఏమిటి అన్నది ఒక చర్చగా చేద్దాం. ముందు శాతవాహనులు మొత్తం 4 రాజధానులను కలిగి ఉన్నారు అన్నది తెలుస్తుంది. ఆ 4 రాజధానులు ఏంటంటే, మొదటి దాని విషయానికి వచ్చే వరకు మనకు కోటిలింగాల అని ఉంది. ఈ కోటిలింగాల ఎక్కడుంది, ఏంటి దీని పరిస్థితి అన్నది కనుక మనం గమనిస్తే, కోటిలింగాల అంటే ఒకప్పుడు ఇది కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో కలదు అన్నది చెప్తున్నాం. ఏది ఈ యొక్క కోటిలింగాల అని పిలువబడేది. రెండవ దానికి వచ్చే వరకు కోటిలింగాల తర్వాత ప్రతిష్టానపురం అనేది కలదు. ఈ ప్రతిష్టానపురమును ఈ ఆధునిక కాలములో లేదా ఆ రోజులలో కూడా మరొక పేరుతో పిలిచాం. దీన్ని పైఠాన్ అనే పేరుతో పిలిచాం. కోటిలింగాల ఏ విధంగా అయితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉందని చెప్పినట్టుగా, ఈ పైఠాన్ లేదా ప్రతిష్టానపురము అని పిలువబడేది కూడా మహారాష్ట్ర ప్రాంతంలో కలదు. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఇది, ఈ రెండు కూడా మీరు గమనిస్తే గోదావరి నది ఒడ్డున ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. గోదావరి నది ఒడ్డున ఉన్నట్టుగా ఇవి కనిపిస్తాయి. సో 2 రాజధానుల గురించి మీకు పరిచయం చేశాను. కాలక్రమేణా రాజ్య విస్తరణ కావచ్చు, లేదా ఇతరుల దాడులు కావచ్చు, డ్యూ టు ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆర్ ఎనీ అదర్ ఇన్వేజన్స్. సో ఈ రెండిటి వల్ల మరికొన్ని దగ్గర ప్రదేశాలలో కూడా వీళ్ళు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి కొత్త ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ వీళ్ళు రాజధానిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలా ఉన్న వాటిలో కనుక మీరు గమనిస్తే మొట్టమొదటగా ఎక్కడ కనిపిస్తుంది ఇది అన్నది కనుక మనం చూస్తే, ఒకటి ధాన్య కటకం అంటాం. ఈ ధాన్య కటకము అనే దానికి మరొక పేరే ధరణి కోట అనే పేరుతో పిలిచారు. ధాన్య కటకము అన్న ధరణి కోట అన్న 2 ఒకటిగానే మీరు భావించండి. ఎందుకు అంటే, ధాన్య కటకము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రాంతంలో ఆ రోజులలో ధాన్యాన్ని విపరీతంగా పండించారు, ప్రత్యేకించి వరి ధాన్యమును పండించారు. అందుకనే దీన్ని మనం ధాన్య కటకము అన్నాం. ధరణి అనేది ఈ యొక్క బౌద్ధ మతాంతో సంబంధించిన పదంగా మనం భావించవచ్చు. సాధారణంగా ధరణి అనగానే మనం భూమి అనుకుంటాం. కానీ వజ్రయాన బౌద్ధ మతం ప్రకారం ధరణి అంటే ఒక ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ ధరణి అంటే ఏంటంటే ఈ యొక్క మంత్రంగా చెప్పొచ్చు. సో ధరణి మీన్స్ హిమ్స్ అకార్డింగ్ టు వజ్రయాన బుద్ధిజం, వేరాస్ ధాన్య మీన్స్ ఇట్ వాజ్ ఎ ప్యాడీ ప్రొడక్షన్. సో the area it was a center for the paddy production, then only known as a dhanya katakam, whereas dharani means it was a mantra. So ee mantram ane enduku pilisavante because of vajrayana. Tarvata next వచ్చేసి మరొకటి ఏంటంటే శ్రీకాకుళం. శ్రీకాకుళం అనగానే మీ అందరి మెదడులోకి వచ్చేది ఏంటంటే, ఇది శ్రీకాకుళం అనేది ఎక్కడుంది అంటే
మనకు ఆ యొక్క విజయనగరం, విశాఖపట్నం, తర్వాత శ్రీకాకుళం అనేది ఉంటుంది. కానీ వాస్తవంగా ఈ శ్రీకాకుళం అనే గ్రామం అక్కడ లేదు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి సరిగ్గా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఈ యొక్క శ్రీకాకుళం అన్నది ఉంది. సో ఆ శ్రీకాకుళం వేరు, ఈ శ్రీకాకుళం వేరు. ఈ శ్రీకాకుళానికి మరొక విషయం కూడా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ శ్రీకాకుళం దగ్గర ఒక దేవాలయం కూడా గలదు. అది ఆది ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం. హియర్ there was one ancient Vaishnava temple. It is known as a ఆది ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం. ఇది ఆది ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఏదైతే ఉందో, ఈ ఆది ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎందుకు మనకు అవసరము అన్నది కనుక చూస్తే, ముఖ్యంగా ఎందుకు అవసరం అన్నది కనుక చూస్తే, విజయనగర పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన అముక్తమాల్యాదాను గ్రంథమును ఈ శ్రీకాకుళం దగ్గర ఉన్న ఆది ఆంధ్ర మహావిష్ణువు దేవాలయానికి అంకితం చేశాడు కాబట్టి ఇది మనకు గుర్తుంచుకోవాలి అని చెప్తాను. సో క్లియర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు, దేర్ వర్ వన్ మోర్ క్యాపిటల్ సిటీ శ్రీకాకుళం, బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఎట్ ప్రజెంట్ శ్రీకాకుళం వాట్ వీ బిలీవ్డ్, బట్ ఇట్ వాజ్ నియర్ టు ది మచిలీపట్నం, జస్ట్ 10 kilometers away of Machilipatnam. The importance of this Srikakulam village, here there was an ancient Vaishnava temple there, that's known as the Adi Andhra Mahavishnu temple. Here later period Vijayanagara, the great Vijayanagara ruler Sri Krishna Devaraya wrote Amuktamalyada and dedicated this book to this temple, means the Andhra Mahavishnu. ఇది 4. పై రెండు అంటే నేను గోదావరికి ఎట్లయితే ఉన్నాయో, ఈ రెండు కూడా ఎక్కడున్నాయి ప్రధానంగా అన్నది కనుక మీరు చూస్తే, ఈ రెండు ముఖ్యంగా మనకు ఎక్కడ కనిపిస్తున్నాయంటే కృష్ణా నదీ తీర ప్రాంతములో అన్నది మనకు తెలవాలి. దీన్ని బట్టి గోదావరి మరియు కృష్ణా పరివాహక ప్రాంతములోనే ఈ యొక్క శాతవాహనులు తమ యొక్క రాజధానులను కలిగి ఉన్నారు. అదేవిధంగా శాతవాహనులు పరిపాలించిన ప్రాంతం అంతా కూడా ఈ రెండింటి మధ్యనే కలదు అన్నది మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద స్టోరీ.